నమో అమెరికా 3 రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అమెరికాకు వెళ్లారు. ఇవాళ క్వాడ్ సమిట్ లో పాల్గొంటారాయన. మోదీ పర్యటనను ఎన్ఆర్ఐలు ఒక పండగలా భావిస్తున్నారు. హిస్టారికల్ ఈవెంట్స్ ని గుర్తు చేసుకుంటూ మోదీకి ఘనంగా స్వాగతం పలకడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నికల మోడ్లో ఉన్న అమెరికాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ 3 రోజుల పర్యటన ఆసక్తికరంగా మారింది. ఇవాళ అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ తో కలిసి డెలావర్లో నిర్వహించే 4వ క్వాడ్ సమిట్ లో పాల్గొంటారు ప్రధాని మోదీ. ఇండో పసిఫిక్ దేశాల అభివృద్ధి, పరస్పర సహకారంపై సమీక్ష సహా వచ్చే ఏడాది క్వాడ్ సమిట్ అజెండాపై ప్రధానంగా చర్చిస్తారు. 4వ క్వాడ్ సమిట్ నిజానికి భారత్ లో జరగాల్సి ఉండింది. అమెరికా విజ్ఞప్తి మేరకు 5వ క్వాడ్ సమిట్ కు వచ్చే ఏడాది భారత్ వేదిక కాబోతుంది. ప్రధాని మోదీ అమెరికా పర్యటనతో ఎన్ఆర్ఐల ఆనందానికి ఆకాశమే హద్దుగా మారింది. 22న న్యూయార్క్ లో ఎన్ఆర్ఐలతో సమావేశమవుతారు మోదీ. నాసావు వెటరన్స్ మెమోరియల్ కొలీజియంలో ఇప్పటికే అద్భుత ఏర్పాట్లను చేశారు. ప్రధాని మోదీకి ఆత్మీయ స్వాగతం పలికేందుకు ఎన్ఆర్ఐలు భారీ సన్నాహాలు చేస్తున్నారు. తమ మన్ కీ బాత్ షేర్ చేసుకునేందుకు దాదాపు 24,000 మంది ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఇక 23వ తేదీన న్యూయార్క్ వేదికగా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో నిర్వహించే సమ్మిట్ ఆఫ్ ఫ్యూచర్ లో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. ఇంట గెలిచి రచ్చగెలవాలంటారు. హ్యాట్రిక్ విక్టరీతో ఇంటర్ రికార్డ్ క్రియేట్ చేసిన మోదీ అంతకన్నా ముందే అమెరికాలోనూ తన మార్క్ చాటుకున్నారు. అందుకు ఎన్ఆర్ఐల ఆవాజే నిదర్శనం. ఇప్పుడు అగ్రదేశం అగ్రనేతల మన్ కీ దృష్టి మన మోదీజీనే. క్వాడ్ సమ్మిట్ లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో భేటీ ద్వైపాక్షిక సంబంధంలో కీలకం కాబోతోంది. ఇక మోదీతో భేటీ అవుతానంటూ ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. దట్ ఈస్ మోదీ మార్క్, వికసిత్ భారత్ మార్గ్.